వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఇటీవల షర్మిల రేవంత్ నివాసానికి వచ్చి ఆయనను ఆహ్వానించారు. దీంతో నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఏపీకి బయలుదేరనున్నారు. ఆయన రాకకు ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి కారణాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆయన ఏపీ పర్యటన మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. దివంగత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమం సోమవారం విజయవాడలో నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునాదులను బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో షర్మిల ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ జయంతి సభకు సంబంధించి జాతీయ స్థాయి అగ్రనాయకులను సైతం షర్మిల ఆహ్వానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ సహా అనేక మంది జాతీయ స్థాయి నాయకులను ఆమె ఆహ్వానించారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఇతర నేతలను కూడా ఆమె పిలిచారు. ఈ క్రమంలోనే రేవంత్ ఇవాళ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఏపీకి దూసుకు వెళ్లనున్నారు. విజయవాడలో జరిగే వైఎస్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 1.5% ఉన్న ఓటు బ్యాంకు 2.86% చేరుకోవడం కీలకంగా మారింది. పలు స్థానాల్లో గెలుస్తామని ముందుగా ఆశలు పెట్టుకున్నప్పటికీ పార్టీ గెలుపు గుర్రం ఎక్కలేదు. కానీ కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడంలో సక్సెస్ అయింది. అదేవిధంగా ఓటు బ్యాంకును పెంచుకోవడంలో కూడా విజయం సాధించింది. పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో షర్మిల వైఎస్ జయంతి వేడుకలను రాజకీయ అస్త్రంగా మలుచుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో వైఎస్ వారసత్వ విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న వైఎస్ జయంతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండడం వైసీపీ అధినేత జగన్ కు గుండెల్లో గుబులు పుట్టిస్తుందని చెప్పాలి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.